Hi guys, in this video we will discuss about meta tags. Guys, meta tags అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఈ టాపిక్ అనేది మిమ్మల్ని అడుగుతారు. సో అంత ఇంపార్టెంట్. ఒకవేళ మీకు మెటా ట్యాగ్స్ గురించి ముందే తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. ఒకవేళ తెలియకపోతే డోంట్ వరీ, మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. గైస్, మెటా ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. గైస్ అంటే ఏంటి? కొంచెం ఇన్ఫర్మేషన్ మీ వెబ్సైట్ గురించి బ్రౌజర్కి చెప్పడమే మెటా ట్యాగ్స్ యొక్క పని గైస్. ఓకేనా? సో ఈ మెటా ట్యాగ్స్ అనేది మనం ఇన్సైడ్ హెడ్ ట్యాగ్ లోపల రాస్తాం గైస్. ఓకేనా? అసలు ఎందుకు ఉపయోగించాలన్నా అంటే ఎస్ఈఓ పర్పస్ గైస్. ఓకేనా? అసలు ఎస్ఈఓ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకేనా? సో మీరు వెబ్సైట్ బిల్డ్ చేసేస్తారు, కానీ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి మీ వెబ్సైట్ టైప్ చేయగానే మీ వెబ్సైట్ కనిపించాలి కదా. అలా కనిపించాలంటే మనం కొన్ని మెటా ట్యాగ్స్ని ఉపయోగించాలి. ఆ మెటా ట్యాగ్స్ ఏంటంటే క్యార్సెట్. ఓకేనా? సో మెటా క్యార్సెట్ అని ఉపయోగించినట్టయితే అంటే ఏంటి? బ్రౌజర్కి మనం చెప్తున్నాం అనమాట. అంటే నా వెబ్సైట్ నేను ఇంగ్లీషే కాదు, రిమైనింగ్ లాంగ్వేజ్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? సో వ్యూ పోర్ట్ గైస్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్, అంటే మనం మొబైల్లో యూజ్ చేసిన అండ్ రిమైనింగ్ అనదర్ డివైజెస్లో యూజ్ చేసినా సరే మన పేజ్ అనేది రెస్పాన్సివ్, ఆటోమేటిక్గా రెస్పాన్సివ్ కోసం మనం ఈ మెటా ట్యాగ్ అనేది ఉపయోగిస్తాం గైస్. ఓకేనా? మీరు చూసుకున్నట్టయితే తర్వాత డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ఎందుకు? మన వెబ్సైట్ గురించి బ్రౌజర్కి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, నేను ఈ వెబ్సైట్ అనేది ఈ పర్పస్ కోసం బిల్డ్ చేశాను, ఈ వెబ్సైట్ అనేది వాళ్ళ కోసం బిల్డ్ చేశాను. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే, సో ఎవరైతే యూజర్స్ బ్రౌజ్ చేస్తాడో బ్రౌజర్లో, అప్పుడు మన వెబ్సైట్ అనేది టాప్లో చూపించడానికి అవకాశం ఉండదు గైస్. ఓకేనా? తర్వాత మీరు చూసుకున్నట్టయితే కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఏంటి? మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎలాగైతే ట్యాగ్స్ ఉపయోగిస్తామో అలా మనం కీవర్డ్స్ ఉపయోగించవచ్చు గైస్. ఓకేనా? సో ఒకవేళ యూజరు ఈ కీవర్డ్స్లో ఏదైనా సరే సెర్చ్ చేస్తే మీ వెబ్సైట్ అనేది చూపించడానికి ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకేనా గైస్? తర్వాత ఆథర్. ఓకేనా? ఈ ఆథర్ ఎందుకు? మనం ఎవరైతే బిల్డ్ చేసామో మన నేమ్ మనం పెట్టుకోవాలి కదా. సో అందుకే మనం మెటా ఆథర్ అనే ట్యాగ్ ఉపయోగించి, సో నేమ్లో మనం ఆథర్, సో కంటెంట్లో మన నేమ్ ఇచ్చుకున్నట్టయితే మన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో. ఓకేనా? సో గైస్, రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకేనా? సో మెటా ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా మనం హెడ్ ట్యాగ్లో రాయాలి గైస్. ఇంకోటి ఏంటంటే, మనం మెటా ట్యాగ్స్ రాసినా రాకపోయినా మనకి డిస్ప్లే కానీ అవ్వదు గైస్. ఓకేనా? మన స్క్రీన్లో డిస్ప్లే అవ్వదు మెటా ట్యాగ్స్. ఓకేనా? సో మేజర్గా ఎందుకు ఉపయోగిస్తారు? సో సెర్చ్ ఇంజిన్కి, బ్రౌజర్కి, డివైసెస్కి మీ వెబ్సైట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం మెటా ట్యాగ్స్ ఉపయోగించాలి గైస్. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్, ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ గైస్. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.